కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో విద్యార్థుల కోసం ధర్నా నాటకాలు చేసే రాహుల్ తెలంగాణలో కాంగ్రెస్ లాఠీచార్జీపై ఎప్పుడు ధర్నా చేస్తారని ప్రశ్నించారు. విద్యార్థులపై ఆయనకు నిజంగా ప్రేమ ఉంటే హైదరాబాద్లో రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్ ముందు ధర్నా చేస్తావా అని నిలదీశారు. విద్యార్థులకు ఢిల్లీలో ఒక నీతి, తెలంగాణలో మరో నీతి అని మండిపడ్డారు. తెలంగాణలో విద్యార్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాష్టికంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ హక్కులు ఢిల్లీ విద్యార్థులకేనా, తెలంగాణ విద్యార్థులకు వర్తించవా అని నిగ్గదీసి అడిగారు. ఈ మేరకు ఎక్స్లో కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ అధికార దుర్వినియోగంపై బీఆర్ఎస్ నేతలు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. తన సొంత తమ్ముడు యనుమల కొండలకు చెందిన షెల్ కంపెనీకి 200 కోట్ల రూపాయల విలువ గల ప్రభుత్వ భూమిని కేటాయించడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లోకాయుక్తలో సీఎం రేవంత్ సహా 5గురిపై బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్లో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అనే అంశంపై బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి జోగురామన్న హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 250 కోట్లు కేటాయించడంతో పాటు బ్యాంకు రుణాల ద్వారా సుమారు 2000 కోట్లు సమీకరించి ఆధునిక ప్లాంట్ను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా సీసీఐని ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిశ్రమల పునరుద్ధరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరిని అవలంబిస్తున్నాయని మాజీ మంత్రి జోగురామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ సీసీఐని ఫ్యాక్టరీ పునరుద్ధరణకు బీఆర్ఎస్ ఎంతో పోరాటం చేసిందని గుర్తు చేశారు. మూతపడిన సీసీఐ ఫ్యాక్టరీని తెరపించడం చేత కాదు, కానీ ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు ప్రభుత్వాలు శ్రీకారం చుడుతున్నాయని మండిపడ్డారు. సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరించే వరకు పోరాటం చేస్తామని జోగురామన్న వివరించారు. బడేభాయ్ మోడీ, ఛోటేభాయ్ రేవంత్ ఇద్దరూ కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. అన్ని వసతులున్న సీసీఐ ఫ్యాక్టరీని ఎందుకు పునరుద్ధరించడం లేదని నిలదీశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్, బీజేపీ సీసీఐ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే మర్చిపోయారని ఫైర్ అయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ఆదిలాబాద్ సీసీఐని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం తలుపులగూడెంలో మరణించిన రైతు కుటుంబాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఎస్టీల రిజర్వేషన్లు, తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కేసీఆర్ పాలనే బాగుండని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమాను కాంగ్రెస్ సర్కార్ ఎత్తేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లైనా కేవలం శిలాఫలకాలకే పరిమితమైందని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు అన్నారు. ఈ విషయంలో మంత్రి శ్రీధర్ బాబు అందరికంటే ముందు వరుసలో ఉన్నారని ఎద్దేవా చేశారు. మంత్రులు శ్రీధర్ బాబును పొగిడేందుకు మాత్రమే మంత్రి వస్తున్నారని, అభివృద్ధి పనులు ఒక్క అడుగు ముందుకు పడడం లేదని పుట్టమధు ఆరోపించారు. 40 ఏళ్లు దుద్దిళ్ల కుటుంబానికి అధికారం ఇస్తే మంత్రి ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు షాక్ ఇచ్చారు. రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ లో చేరారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అన్ని వర్గాల ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని, రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాజయ్య ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్ నేషన్ కాన్క్లేవ్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రెస్ క్లబ్ పాలకవర్గ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు కాంక్లేవ్లో పాల్పంచుకున్నారు. తెలంగాణ సంస్కృతి దేశానికి ఆదర్శమన్నారు శివప్రతాప్ శుక్లా. తెలంగాణలో గంగా, జమున, తహజీబ్ తనకు చాలా ఇష్టమన్నారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని చెప్పారు. డిజిటల్ మీడియా వేగంగా విస్తరిస్తున్న సమయంలో వేగాన్ని అందుకోవాలని జర్నలిస్టులు పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలపై ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం జరిగే విధంగా తీసుకున్న శక్తి స్కీమ్ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకునేలా తమ పక్షాన పోరాడాలని విద్యార్థులు జగదీష్ రెడ్డిని కోరారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి వచ్చిన విద్యార్థులకు అండగా ఉంటారని హామీనిచ్చారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ డిప్లొమా పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులు వరుసగా 4వ రోజు ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి స్కీమ్ను నిరసిస్తూ జీవో నెంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని తరగతులను బహిష్కరించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం వల్ల డిప్లొమా ఇంజనీరింగ్ కోర్సు ప్రమాణాలు పూర్తిగా పడిపోతాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత చదువులకు వెళ్లే లెటరల్ ఎంట్రీ ప్రవేశాలకు ఈ స్కీమ్ తీవ్ర విఘాతం కలిగిస్తుందని వాపోతున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నాకు దిగారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేసేలా ఉన్న జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వందలాది మంది విద్యార్థులు రోడ్డుకు అడ్డంగా బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టెక్నికల్ ఎడ్యుకేషన్ను శక్తి స్కీమ్లో విలీనం చేయొద్దంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డపల్లి మున్సిపాలిటీలో పాలిటెక్నిక్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాల నుంచి శాంతినగర్ అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లిన విద్యార్థులు అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పాలిటెక్నిక్ విద్యను శక్తి పథకంలో విలీనం చేయకుండా జీవో నెంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులు సెక్రటేరియట్ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేలా ఉన్న జీవో 97ను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యా స్థాయిని దిగజార్చే కుట్ర జరుగుతుందని విద్యార్థులు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రంజోల్ పాలిటెక్నిక్ కాలేజీ నుండి జహీరాబాద్లోని ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేలా ఉన్న జీవో 97ను ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన విద్యార్థులు అధికారులకు వినతి పత్రం అందజేశారు. శక్తి స్కీమ్ను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, నిరుద్యోగుల హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. పెండింగ్ డీఏలు వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా చేపట్టింది. మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి, భారీ సంఖ్యలో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. డీఏలు ఇవ్వకుండా రేవంత్ సర్కార్ ప్రభుత్వం ఉద్యోగులను మోసపెడుతోందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. 6 డీఏలు పెండింగ్లోనూ పెట్టిన ప్రభుత్వం బహుశా దేశంలో ఏదీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వకుండా వారి ప్రాణాలతో రేవంత్ సర్కార్ చెలగాటం ఆడుతోందన్నారు. ఉద్యోగులను రోడ్డు పాలు చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. పార్టీ సభ్యత్వం లేని వ్యక్తులకు టికెట్ ఇవ్వరని అడ్వకేట్ గండ్ర మోహన్ రావు హైకోర్టుకు వివరించారు. ప్రధాన పత్రికలు, టీవీ ఛానల్స్లో వచ్చిన కథనాలను కూడా బీఆర్ఎస్ న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై వాదనలు విన్న హైకోర్టు సెప్టెంబర్ 16న తీర్పు ప్రకటిస్తామని చెప్పింది.
సుస్మిత వ్యాఖ్యల విషయంలో మంత్రి కొండా సురేఖకు పీసీసీ షోకాజ్ నోటీసులు పంపింది. వివరణ అడిగింది. అయితే సుస్మిత వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని, తనకు ఏమాత్రం సంబంధం లేదని కొండా సురేఖ జవాబిచ్చారు. షోకాజ్ నోటీసులు వాపసు తీసుకోవాలని అడిగారు. దీంతో సీఎల్పీలో మీటింగ్ పెట్టుకున్న పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొండా సురేఖ మీద భగ్గుమన్నారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి, పార్టీ నుంచి తీసివేయాలని అధిష్టానాన్ని కోరారు. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారు. మంత్రి వివేక్ ఇలాఖా చెన్నూరులో జోరుగా కబ్జాలు చేస్తున్నారు. జైపూర్ మండలం ఇందారం సోలార్ కంపెనీ స్థలంపై హస్తం నేతల కన్నుపడింది. ఆ పార్టీ నేత ప్రసాద్ కంపెనీ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించారు. వెంటనే కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఖాకీలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇవాళ మరోసారి కబ్జాదారులు ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ట్రై చేశారు. కాంగ్రెస్ నేతల తీరును కంపెనీ ప్రతినిధులు మండిపడుతున్నారు. వనపర్తి కాంగ్రెస్ వివాదం ఢిల్లీకి చేరింది. తన వర్గాన్ని వెంటపెట్టుకుని ఢిల్లీ వెళ్లారు మేఘారెడ్డి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఇటీవల చిన్నారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యల విషయంలో ఖర్గేకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్న నేతల వ్యవహారం కూడా ఖర్గే దృష్టికి తీసుకెళ్తున్నట్లు సమాచారం. ఇటు గాంధీ భవన్లో చిన్నారెడ్డి మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే మేఘారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయం కాకరేపుతున్నది. ఇక నియోజకవర్గంలో కాంగ్రెస్ అసమ్మతి వర్గం దూకుడు పెంచింది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ అసమ్మతి వర్గం మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ అసమ్మతి వర్గంలో తాజాగా మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన 7 కాంగ్రెస్ కార్పొరేటర్లు, లక్షెట్టిపేట మున్సిపాలిటీకి చెందిన 3 కాంగ్రెస్ కౌన్సిలర్లు, పలువురు సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు చేరారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్న ఈ అసమ్మతి వర్గానికి కాంగ్రెస్ నాయకుడు జగన్మోహన్ రావు నాయకత్వం వహిస్తున్నారు. కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కాలేజీ సమస్యల నిలయంగా మారింది. తరగతి గదులు లేక స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. సర్కార్ తీరును నిరసిస్తూ ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఇంటిని ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు యత్నించాయి. గవర్నమెంట్ కాలేజీ నుంచి స్టూడెంట్స్ ర్యాలీగా బయలుదేరారు. పాత బస్టాండ్ చౌరస్తా వద్దకు విద్యార్థులు రాగా పోలీసులు అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని అక్కడే బైఠాయించారు. రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక విద్యార్థులతో పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. స్టూడెంట్స్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రేవంత్ సర్కార్ మనుగడపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతదేమో, నా గ్యారంటీతో మీకేం ఫాయిదా అంటూ పాలిటెక్నిక్ విద్యార్థులతో మంత్రి వివేక్ అన్న మాటలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. స్కిల్ వర్సిటీ నుంచి ఇన్వెస్టర్లు బ్యాక్ అవుట్ అవ్వరని, గ్యారంటీ ఇవ్వాలని విద్యార్థుల ప్రశ్నలకు వివేక్ అడ్డగోలుగా సమాధానం ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రేవంత్ సర్కార్ను ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఈ నెల 24న తలపెట్టిన రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పలు డిమాండ్లతో రూపొందించిన పోస్టర్లను సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తున్నా తమకిచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేర్చలేదని ఆటో యూనియన్ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆటో డ్రైవర్ల ఓనర్ల జేఏసీ డిమాండ్ చేసింది. పెద్దపల్లి బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ ఓనర్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ యాదవ్, బీఆర్ఎస్ నేత హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24 నుండి నిరవధిక ఆందోళన చేపట్టనున్నామని హెచ్చరించారు. జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ముఖ్రాకే గ్రామంలో కేసీఆర్ చిత్రపటానికి ప్రణమిల్లారు. కాంగ్రెస్ సర్కార్ పెన్షన్ ఇవ్వకుండా మోసం చేసిందని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తున్న వృద్ధులకు పెన్షన్ ఇవ్వకుండా మోసం చేస్తుందని దుయ్యబట్టారు.
కేసీఆర్ ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చి ఆదుకున్న గొప్ప మనసున్న నాయకుడు కేసీఆర్ అని ప్రశంసించారు. భవన నిర్మాణ రంగంలో తాపీ మేస్త్రీలు కార్మికులు చేస్తున్న కృషి ఎంతో విలువైందని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సమాజానికి అవసరమైన అందమైన భవనాలు నిర్మాణాలను తీర్చిదిద్దడంలో భవన నిర్మాణ కార్మికుల పాత్ర కీలకమని, వారి శ్రమను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అల్వాల్ సర్కిల్ ఖానాజీగూడ టెలికాం కాలనీలో తాపీ మేస్త్రీలకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. యాదాద్రిలో భక్తి పరవళ్లు తొక్కింది. నమో నారసింహ అన్న నామాలు ప్రతిధ్వనించాయి. ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలతో విష్ణుపత్ని పరవశురాలయ్యింది. వందల సంఖ్యలో భక్తులు వ్రతాలు నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. భక్తుల సౌకర్యార్థం ఎలాంటి రుసుము లేకుండా వ్రతానికి అవసరమైన పూజా సామాగ్రిని దేవస్థానం అధికారులు ఉచితంగా అందజేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. మందమర్రి బురదగూడెంలోని శ్రీ అష్టలక్ష్మి కామాఖ్యదేవి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు నవగ్రహ పూజలతో పాటు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. అత్యంత వైభవంగా గత 21 సంవత్సరాలుగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పర్యటన సందర్భంగా పోలీసులు కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు. సమస్యలు చెప్పేందుకు వచ్చిన స్థానిక సర్పంచ్ యోగిత గ్రామస్తులపైన దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడ్డ వారిపై జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలపై దౌర్జన్యం పెరిగిందని మండిపడ్డారు. బ్యాంకింగ్ రంగంలో 5 రోజుల పనిదినాల విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిబిఓఏ ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్ర జనగామ జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా పలు బ్యాంకుల ఉద్యోగులు పాదయాత్రకు మద్దతు తెలిపారు. డిజిటల్ బ్యాంకింగ్లో భారత్ ప్రపంచంలోనే ముందంజలో ఉన్న నేపథ్యంలో బ్యాంక్ ఉద్యోగుల పనిభారం తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం 5 రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. నూకపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీలో సమస్యలపై ఆందోళన నిర్వహించారు. మంత్రి పొంగులేటి పర్యటన నేపథ్యంలో జగిత్యాల జిల్లా నూకపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీలో లబ్ధిదారులు ఆందోళన నిర్వహించారు. మంత్రి వస్తుండటంతో హడావుడిగా రోడ్డు వేశారని మండిపడ్డారు. కాలనీలో కనీస మౌలిక వసతులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా నూకపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ పాల్గొన్నారు. 4,520 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలో తక్షణమే కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాలనీ వాసుల కోసం వెంటనే ఒక ప్రాథమిక ఆసుపత్రి, పాఠశాల మరియు వీధి లైట్లను ఏర్పాటు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నదని వికారాబాద్ జిల్లా మాజీ జెడ్పీటీసీ కోట్ల మహిపాల్ ముదిరాజు మండిపడ్డారు. ఎన్నికలు పెడితే తిరుపతి రెడ్డికే ప్రోటోకాల్ రాదన్న భయం వారికి పట్టుకుందన్నారు. 6 గ్యారంటీలు పూర్తిగా అమలు చేసి ఉంటే ప్రజల తీర్పును ఎదుర్కోవడానికి ఎందుకు భయమని నిలదీశారు. నారాయణపేట మక్తల్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెడితే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజా సమస్యలపై గాంధేయ మార్గంలో నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడం దారుణమని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ధర్నాలో లేని వారిని సైతం ఎఫ్ఐఆర్లో చేర్చడం పోలీసుల తీరుకు నిదర్శనమని విమర్శించారు. మా నీళ్లు మాకే కావాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా
పిఏపల్లి మండల కేంద్రంలోని గణపురం స్టేజీ వద్ద మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సమక్షంలో రైతులతో కలిసి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఉమ్మడి మండల కేంద్రంలోని చెరువులని ఎండబెడుతూ నల్గొండలోని ఉదయ సముద్రానికి నీరు తరలిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సాగర్ ఎడమ కాల్వ కింద రైతులకు సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని టీపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. రూపారెడ్డి హత్యకు నిరసనగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు విద్యా సంస్థలు బంద్ పాటించాయి. శివాజీ చౌక్ నుండి మినీ ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు టీపీటీఎఫ్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే శిక్షించాలని నినాదం చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ పట్టణంలో ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యపై దోషులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు గద్వాల్ పట్టణంలోని పూర వీధుల గుండా భారీ ర్యాలీగా తరలివచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. పాఠశాలల్లో విధ్వంసం, ఉపాధ్యాయులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. రూపారెడ్డి హత్య ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల తర్వాత గురువును దైవంగా భావించే సమాజంలో ఉపాధ్యాయుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. ఆపద వస్తే ఆదుకుంటామంటూ హామీలిచ్చిన నాయకులే మహిళలపై ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలంలో దారుణం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి మహిళపై కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు శంకర్ రెడ్డి అఘాయిత్యానికి పాల్పడ్డారు. కేసులు పెట్టకుండా బాధితురాలు ఆమె భర్తను బెదిరించారు. కుదరకపోయేసరికి కాళ్ల బేరానికి వచ్చి ఎకరం రాసిస్తానని కేసు పెట్టొద్దని రాయబారాలు పంపారు. కాంగ్రెస్ నేత బెదిరింపులు, ప్రలోభాలకు లోకకుండా బాధితురాలు ఆత్మకూరు పిఎస్లో ఫిర్యాదు చేసింది. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం నబిలిగొండ గ్రామం చెరువు కట్ట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ మీద ప్రయాణిస్తున్న అశ్విత్ మృతి చెందగా మరొక యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. ఇక మృతుడు నలిగొండ గ్రామానికి చెందిన దస్సి కోమల కుమారుడిగా గుర్తించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో 2 రోజుల క్రితం జరిగిన రమేష్ హత్య కేసుకు సంబంధించి 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తొర్రూరు డీఎస్పీ కృష్ణకిషోర్ తెలిపారు. మడిపల్లి గ్రామంలో ముదిరాజు కులానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందడంతో 5 రోజు కార్యక్రమం సందర్భంగా వివాదం చోటు చేసుకున్నది. ఇక రమేష్ పై కర్రలతో దాడి చేయగా తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్పాడు శివార్లో వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ తాళాలు పగలగొట్టి, హుండీను పగలగొట్టి కానుకలను అపహరించారు. వెండి శటగోపంతో పాటు 10 కిలోల బరువున్న 2 ఇత్తడి గంటలను ఎత్తుకెళ్లారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా బిజ్నపండి మండలంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాళం వేసి ఉన్న ఇళ్లను రెక్కి చేసి ఇనుప రాడ్తో తాళాలు, బీరువాలు పగలగొట్టి బంగారు, వెండి, నగదు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ఇక మామాయిపల్లి గ్రామంలో మొత్తం 7 ఇళ్లలో చోరీకి పాల్పడిన నిందితుడి నుంచి భారీగా బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్లోని ఇనార్బిట్ మాల్ వద్ద గత ఆదివారం జరిగిన ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. మృతురాలిని ఇనార్బిట్ మాల్లోని లైఫ్ స్టైల్ స్టోర్లో పనిచేస్తున్న భారతీముఖిగా గుర్తించారు. తోటి ఉద్యోగస్తురాలైన పూజాతో కలిసి భోజనానికి వెళ్లి తిరిగి వస్తుండగా TG09G0666 నెంబర్ గల కారు వేగంగా వచ్చి భారతిని ఢీకొట్టింది. ఇక సమీపంలో అపోలో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. లైఫ్ స్టైల్ మేనేజర్ అశ్విన్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. కారు నడిపిన సంజోష్ జనసేన ఎంపీ లింగంనేని రమేష్ కుమారుడిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటి నిర్మాణానికి అనుమతుల కోసం లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడ్డారు. ఇక మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగయ్యపల్లిలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం అనుమతి కోసం పంచాయతీ కార్యదర్శి దగ్గరకు వెళ్లగా 13,000 రూపాయల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అతను ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు గ్రామ కార్యదర్శి వరలక్ష్మిని లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బాలానగర్లో గంజాయి సేవిస్తున్న 2 మైనర్లు పట్టుబడ్డారు. వినాయక్ నగర్లోని ఓ పాడుబడిన ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా వీరు పట్టుబడ్డారు. మైనర్ల వద్ద మొత్తం 3 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన బాలానగర్ పోలీసులు గంజాయి వారికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పటాన్చెరు ప్రాంతంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇంటి బయట పెట్టిన బైక్లను దొంగలించే ముఠా చెలరేగిపోతోంది. పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో బైక్ దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. పలుచోట్ల జరిగిన బైక్ దొంగతనాలు సీసీ కెమెరాలలో రికార్డులయ్యాయి. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు తెలిపారు.